ఈరోజు మనం వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఉన్నాము. సో, ఆలయ పూజారి గారితో మాట్లాడి, ఆలయ యొక్క విశిష్టత, అమ్మవారి చరిత్ర, కార్తీక మాసంలో ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి, ఇవన్నీ ఒకసారి గురువుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. దీర్ఘాయుష్యమస్తు. అంటే ఒకసారి మా ప్రేక్షకుల కోసం అమ్మవారి చరిత్ర గురించి. భద్రకాళి శరణం మమ. వేదం ఏం చెబుతోంది అంటే, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్భవి. అందరూ క్షేమంగా ఉండాలి, ఎవరు బాధపడకూడదు. అంటే ఎట్లా, ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ధర్మబద్ధమైన జీవనం వల్ల తాను క్షేమంగా ఉంటూ 10 మందిని క్షేమంగా ఉంచుతాడు. దీనికి ప్రధానంగా దైవానుగ్రహం కావాలి. అందుకోసం శంకరుడు ఆగమశాస్త్రాలు రచించాడు. ఈ ఆగమశాస్త్రాలన్నీ శివకేశవ సంవాద రూపంలో, గౌరీ శంకర సంవాద రూపంలో మనకు ఆ జ్ఞాన రాశి అంతా దొరుకుతుంది. అట్లాగే ఆత్మార్థ పూజ, తాను ఉద్ధరింపబడడం కోసం ఇంట్లో చేసుకునేది ఆత్మార్థ పూజ. తాను తనతో పాటు ఈ లోకమంతా క్షేమంగా ఉండాలని కోరుకొని చేసేది పరార్థ పూజ అంటారు. ఆ పరార్థ పూజ ఈ దేవాలయాల్లో చేసేది. మారుతున్న కాలం దేవాలయాల్లో గోత్రనామాలు చెప్పుకొని పూజ చేసుకునే విధానం లేదు. క్రమంగా ఏమిటి అంటే, విదేశీయులు మన దేవాలయాల ఆస్తులన్నీ ఆక్రమించేసి వాటి ధూపదీప నైవేద్యాలు కూడా చేసుకోలేని పరిస్థితిని దేవాలయాలకు తీసుకొచ్చాక, ఈ దేవాలయాల్లో మరి ప్రతి మనిషి కొంచెం ప్రయోజనం అనుద్దిశ్య నమందోపి ప్రవర్తయతి. ఈ దేవాలయాన్ని చూడన్న ధర్మం అని అనుకోవడం కంటే, ఆ దేవుడికి దండం పెడితే, దేవుడికి ఏమైనా సేవ చేస్తే నాకు ఏమైనా ఫలితం కలుగుతుందో అన్న ధోరణే వస్తూ ఉంటుంది జనరల్గా. దాన్ని ఆసరాగా చేసుకుని ఇంగ్లీష్ వాళ్ళు ఈ హోటళ్ళల్లో మెనూలు పెట్టినట్టు పెట్టారు. లేకపోతే వాడు ఐశ్వర్యవంతుడేమో దానం చేయాలి. ఎందుకంటే కర్షణాది ప్రతిష్టాంతం, ప్రతిష్టాది ఉత్సవాంతం, ఉత్సవాది ప్రాయశ్చిత్తాంతం అని ఈ దేవాలయాల నిర్వహణ ఈ స్థాయిలలో ఉంటుంది. దేవాలయాలు నిర్మాణం చేసిన వాళ్ళు వాటికి ఆస్తిపాస్తులు అన్నీ ఇచ్చారు, వాటితోటి పోషింపబడాలని. ఇవాళ దేవాలయాల ఆస్తులు ఆక్రమించే పరిస్థితి విదేశీయులు చేశారంటే మన వాళ్ళకే వచ్చింది కదా. ఎందుకది? ధర్మశ్రద్ధ లేకపోవడం, దైవభక్తి లేకపోవడం, పాపభీతి లేకపోవడం కదా. పాపభీతి ఎప్పుడైతే సమాజంలో ఉండదో ఆ సమాజం విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంది. ఏమిటి, 9 నెలల చిన్నపిల్లలు, 90 ఏళ్ల ముసలి వాళ్ళు కూడా అరాచకాలకు గురవుతున్నారు అంటే ఏమిటిది? విలువలు పడిపోయాయి కదా. ఎందుకు పడిపోయాయి? నాస్తికతో ధోరణి బాగా పెరిగిపోయింది గత 50 ఏళ్ళుగా. చూడండి, స్వాతంత్ర్యం మనకు వచ్చిందనే తప్ప ఈ నాస్తికత్వ ధోరణితోటి మన రేపటి కోడి కంటే ఇవాళే గుడ్డు నయం, అప్పు చేసి పప్పు గుడి తిను, ఇవన్నీ అబద్ధాలు, ఇట్లాంటివన్నీ వచ్చేసాక మనిషి యొక్క ప్రవర్తనలో కేవలం ఐహిక భోగ్యములను అనుభవించాలి, విలాసవంతమైన జీవనాన్ని గడపాలి. ఇది అశాశ్వతం, తాత్కాలికం. ఓ బస్సు కాలిపోతే అందరం చచ్చిపోయారు. ఈ శరీరం ఎలాంటిది? మన కీర్తి అశాశ్వతం, మన ఐశ్వర్యం అన్నీ అశాశ్వతం. శాశ్వతమైనది మన ఆశయాలు, సదాశయాలు. మన ఆశయం మంచిది కనుక అయితే ఆ ఆశయానికి మనం చేసిన కృషి, ఆ ఆశయం నెరవేరితే అది ఆశయం శాశ్వతంగా ఉంటుంది. సదాశయం వీటన్నిటికీ ఆత్మగుణాలు కావాలి, జ్ఞానం కావాలి, ధర్మ ఆచరణ మీద ఆసక్తి ఉండాలి, పరిశ్రమ ఉండాలి, సాధన ఉండాలి. ఇవన్నీ క్రమక్రమంగా అట్లాంటి గొప్ప సంస్కృతికి ప్రతీక సనాతన ధర్మం. తాను ధరిస్తూ లోకా సంస్థ సుఖినో భవంతు అనే విధంగా మనిషిని తీర్చిదిద్దే సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి. ఇవాళ కేవలం ఎలా అయిపోయిందంటే పాపభీతి లేని సమాజం తయారైపోయింది. అందుకోసం ధర్మశ్రద్ధ కావాలి. కాబట్టి ఆ క్రమంలో ప్రజలలో దైవభక్తి, పాపభీతి, ధర్మశ్రద్ధను పెంపొందింపజేసే
క్రమంలో ఈ ఆలయాల యొక్క అస్తిత్వం ప్రధానమైనది. అట్లాగే వరంగల్ మహానగరంలోని భద్రకాళి దేవస్థానం అత్యంత పురాతనమైనది. దేవీ భాగవతంలో చెప్పబడ్డట్టు తత్రాష్టమ్యాం భద్రకాళి దక్షైక్య వినాశిని ప్రాదుర్భూత మహాఘోర యోగిని కోటిభిస్సహ అని దుర్గాష్టమి అనబడే మహాష్టమి నాడు అమ్మవారు జగన్మాత భద్రకాళిగా కోటి యోగిని గణములతో ప్రాదుర్భావం చెంది భూమి మీద అవతరించిన పరమ పావనమైన ప్రదేశం. కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలోని భద్రకాళి దేవస్థానం. పాండవాదులు అమ్మవారిని సేవించి కౌరవులపై విజయం సాధించారు. రాముడు లంకను జయించి సీతామ్మవారిని తీసుకుని అయోధ్యకు వెళ్ళాడు. చాళుక్య చక్రవర్తి రెండవ పులకేశి అమ్మవారి అనుగ్రహంతో వేంగిని జయించి 7వ శతాబ్దంలో 625 ప్రాంతంలో ఈ గుడి కట్టాడు. కాకతీయులు తమ కులదైవంగా అమ్మవారిని ఆరాధించారు. రుద్రమదేవి అమ్మవారిని దర్శించి అమ్మవారి ప్రసాదం స్వీకరించకుండా భుజించేది కాదు. ఎప్పుడైతే ప్రతాపరుద్రుడిపై మాలికాఫర్ దండయాత్ర జరిగి ఈ తెలంగాణ మతాంతరుల వశం అయిపోయిందో, కాకతీయ సామ్రాజ్య పతనం అయిపోయిందో, కాకతీయ సామ్రాజ్య పతనంతో పాటు ఆలయ వైభవం కూడా క్షీణించిపోయింది. ఆస్తులు అన్యాక్రాంతమైపోయాయి. అయినా ఈ వరంగల్ నేల గొప్పతనం ఏమిటి అంటే శంకరాచార్యుల వారు కేరళలో పుట్టకపోతే మనం బౌద్ధులం అయిపోయేవాళ్ళం. విద్యారణ్యుల వారు సకల తంత్ర స్వతంత్ర సకల శాస్త్ర పారంగతులు, సమస్తమైన వేదాలకు భాష్యం రచించిన వేద భాష్యకర్త విద్యారణ్యుడు వరంగల్లో పుట్టకపోతే మనం ముస్లింలుగా మారిపోయేవాళ్ళం. అంటే శంకరాచార్య ప్రొటెక్టెడ్ హిందూయిజం ఫ్రమ్ బుద్ధిజం, వెరాజ్ విద్యారణ్య ప్రొటెక్టెడ్ హిందూయిజం ఫ్రమ్ ఇస్లాం. అట్లా ఆ అమ్మవారు పిలిస్తే పలుకుతుంది. భద్రం శుద్ధాత్మ విజ్ఞానం భద్రలోకానురూపం మంగళ కలయతి జనైతి భద్రకాళి. నమ్మిన వారికి మంగళములను భద్రములను శ్రేయస్ సంపదలను అన్నిటికంటే మించి మానవ జన్మకు పరమార్థమైన ముక్తికి హేతువైన సిద్ధాత్మ జ్ఞానాన్ని ఆ తల్లి ఇస్తుంది. కాబట్టి ఆ జగన్మాతను భద్రకాళి అని శాస్త్రములు కీర్తించాయి. అట్లా ఆ జగన్మాతను దర్శించి సకల జనులు ఇహపర సుఖాలను పొందెదరుగాక. అయితే గురుగారు, ఇందాక మీరు చెప్తున్నారు మన సనాతన ధర్మం గురించి చూసుకుంటే ఈ మధ్యకాలంలో మనలో మన వాళ్ళే చాలామంది అంటే రకరకాల గ్రూపులుగా ఏర్పడి శివభక్తులంతా ఒకవైపు, విష్ణు భక్తులంతా ఒకవైపు, శైవ భక్తులంతా ఒకవైపు, అయ్యప్ప భక్తులంతా ఒకవైపు అని చెప్పి మా హిందువుల్లో కూడా రకరకాల చీలికలు ఏర్పడుతున్నాయి. మీరు ఏమంటారు దీని గురించి? ఉంటే వచ్చిన నష్టం ఏమిటి? భిన్నత్వం ఉంటేనే కదా ఏకత్వాన్ని సాధించేది. రెండుగా కనపడితేనే కదా ఈ రెండు వేరు కాదు ఒకటే అని చెప్పడం. అన్నదమ్ముల మధ్య ప్రేమ గొడవ వచ్చిందనుకో, అన్నదమ్ముల మధ్య, అరే మనం అంతా ఒక కుటుంబానికి చెందిన వాళ్ళంరా, మనం ఎలా గొడవ పెట్టుకుంటాం? తప్పు కదా. మనమే గొడవ పెట్టుకుంటే లోకానికి ఏం చేస్తామని చెప్తాం కదా. అందుకోసం దేని వల్ల కూడా ఈ సమాజానికి, ఈ సనాతన ధర్మానికి ఎలాంటి వారి వల్ల కూడా ప్రమాదం లేదు. ఇది అజరామరమైనది. ఏదైతే పుడుతుందో అది చచ్చిపోతుంది. ఇది సెల్ఫ్ ఎగ్జిస్టెంట్, శాశ్వతమైనది. ఇది ఒకటి వల్ల చెప్పబడ్డది కాదు. ఇప్పుడు ఏ మతం తీసుకున్నా కానీ దానికి ప్రాఫిట్ ఉంటాడు. ద ప్రీచింగ్స్ ఆఫ్ సచ్ ప్రాఫిట్ ఈజ్ సచ్ రిలీజియన్. మనది అలా కాదు కదా. సెల్ఫ్ ఎగ్జిస్టెంట్, స్వయం వ్యక్తమైనది. యస్య నిశ్వసితం వేదా, ఇట్లా పరమాత్ముని యొక్క ముఖం నుంచి ఆవిర్భవించినాయి. ఋష్యాదులందరూ విన్నారు, దర్శించారు. అందుకనే ఆయా మంత్రాలకు ఆయా ఋషులు, మన ఋషి ఛందస్సు ఇవన్నీ మనకు వస్తాయి. కాబట్టి సనాతన ధర్మం మీద జరిగినన్ని దాడులు ఏ మతం మీద జరగలే. భారతదేశం మీద జరిగినన్ని దాడులు ఏ మతం మీద. అందరూ భారతదేశాన్ని ఆక్రమించారు కానీ భారతదేశంపై ఏ దేశాన్ని ఆక్రమించలే కదా. ధర్మబద్ధమైన దేశం, కర్మబద్ధమైన దేశం, ధర్మబద్ధమైన దేశం. కాబట్టి ఎవడు ఆక్రమించినా కానీ వాడు వెళ్ళిపోవలసిందే. ఒకనాడు కాకపోతే ఒకనాడు తాత్కాలికంగా వాడి సంస్కృతి పోతుంది. క్రమక్రమంగా ప్రజల్లో అవేర్నెస్ వస్తుంది. ఇప్పుడు దోతులు కట్టుకొని గుడికి వస్తున్నారు అందరూ. కాబట్టి ఈ దుర్మార్గ చేష్టల వల్ల, ఇన్వేడర్స్ చేష్టల వల్ల
మన వాళ్ళు క్రియేట్ చేసే వాళ్ళ షడయంత్రాల వల్ల ఈ సనాతన ధర్మానికి ఇచ్చిన దండగేం లేదు. కాబట్టి ఇప్పుడు ఎందుకంటే పీఠాధిపతుల మీద దాడి చేస్తారు, అందరి మీద ఎవడైతే స్పిరిచువల్ హెడ్స్ ఉంటారో వాళ్ళందరినీ టార్గెట్ చేస్తారు. బ్రాహ్మలు దీన్ని పట్టుకొని వేలాడుతున్నారు. ముందు ఈ బ్రాహ్మణత్వాన్ని నాశనం చేస్తే సర్వం ఇది పోతుందని ఎన్నో చేస్తారు. ఎన్ని చేసినా ఏం చేసినా బియ్యంలో రాళ్ళు వస్తూ ఉంటాయి, దాన్ని ఏరి పారేస్తూ ఉంటాం. స్వచ్ఛమైన బియ్యాన్ని వండుకుంటాం, తింటాం ఆనందంగా. అట్లాగే సనాతన ధర్మంలో ఈ ఇన్వేడర్స్ వల్ల, మతాంతరుల వల్ల, అన్య మతస్థుల వల్ల ఈ ఏర్పడే ఈ షడయంత్రాలకు సనాతన దీని పునాది ఎట్లా అంటే ఓ బిల్డింగ్ కొన్నాళ్ళు ఉంటుంది, తర్వాత కూలిపోయిందంటే ఆ పునాది ఇంత మటుకు ఉంది, దీని నిర్మాణం ఇంతమంది. ఇది అలా కాదు, భూమికి ఇంకా ఇది ఎట్లా అయితే అంత గట్టిగా ఉంటుందో అంత గట్టిగా ఉంటుంది. చివరిగా అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం చాలామంది వాళ్ళ ఒంటి మీదకి దేవుళ్ళు వచ్చినట్టు, అమ్మవార్లు పూడినట్టు, మేము జరగబోయేది చెప్తాం, లేకపోతే మీ జీవితం మారుస్తాం, లేకపోతే మీకు పట్టిన దయాలు వదిలిస్తామని చెప్పి ఇట్లా రకరకాలుగా మనం యూట్యూబ్లో వాటిలో వీడియోలు చూస్తున్నాం. అసలు నిజంగానే అమ్మవారు ఒంటి మీదకి వస్తారా? వస్తే తట్టుకోగలుగుతారా? ఇప్పుడు మనం యూట్యూబ్లో చూసే వాళ్ళందరూ నిజమేనా, ఇది కూడా నాటకం అంటారు? 5% నిజం, 95% నాటకం అని అంటున్నారు జనాలు. మీరు నా అనుభవంలో అది లేదు. నాకెప్పుడూ దేవుడు రాలేదు. దాదాపుగా కొన్నేళ్ళ నుంచి ఇక్కడ చేస్తున్నారు. నాకెప్పుడూ దేవుడు ఉన్నాడు అన్న నమ్మకం నాకుంది. సనాతన ధర్మం మీద నమ్మకం ఉంది. ఆ దేవుడు రక్షిస్తాడు. ఎందుకంటే కీకారణ్యం బ్రహ్మారణ్యంగా ఉన్న ఈ వరంగల్ భద్రకాళి దేవస్థానంలో ఎన్ని ఆటుపోట్ల నుంచైనా ఆ పరమాత్మ, ఆ జగన్మాత రక్షిస్తూ వస్తుంది. సామాన్య మానవులం రోజు యాచన చేసుకొచ్చి మా నాన్నగారు అమ్మవారికి నివేదన చేసి మాకు పెట్టి 10 మందికి పెట్టేవాడు. ఆ రోజు నుంచి ఇవాళ దేవస్థానం 6A టెంపుల్ అయింది. కమిషనర్ డైరెక్ట్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్లో పోయింది. చాలా బ్రహ్మాండంగా ఆ అమ్మవారి శక్తి అట్లాంటిది, ఆ అమ్మవారి మహిమ అట్లాంటిది అని మాకు ఆ విశ్వాసం ఉంది. మేము ఆ భగవంతుడు ఉన్నాడు అన్న విశ్వాసాన్ని ప్రజల్లో చేస్తాం. మాకు దేవుడు వస్తే కదా, మా ఇంట్లో ఎవరికైనా దేవుడు వస్తే కదా నిజమా అబద్ధం అని ఇంకోటికి చెప్పాలి. దీన్ని నిజం అబద్ధం అని మేము ఎలా చెప్పగలుగుతాం? మా అనుభవంలో లేదు కాబట్టి మేము గౌరవిస్తాం. అది శాస్త్రబద్ధంగా ఆ దేవుడు ఇచ్చినప్పుడు ఆ మనిషి ప్రవర్తిస్తూ ఉంటే ఆహా ఇది నిజం అని అనుకుంటాం. శాస్త్ర వ్యతిరేకంగా మాట్లాడుతోంది అంటే ఆహా ఇదొక సైకోటిక్ ఎపిసోడ్ ఆ పిల్లవాళ్ళు అనుకుంటాం. అంతే. ఎందుకంటే శాస్త్రం అనేది గొప్పది.